ఇది ఎన్నో వేల సంవత్సరాల నుంచి పురాణాల్లో కూడా ప్రసిద్ధి చెందినటువంటిది కాంచీపురం. అటువంటి కాంచీపురంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు నెలకొల్పిన కాంచీ కామకోటి పీఠం ఉన్నది. ఆ కామకోటి పీఠంలో ఆదిశంకర భగవత్పాదాచార్యుల నుంచి పరంపరగా కొనసాగుతున్న 70వ పీఠాధిపతి ఇప్పుడు ప్రస్తుతం పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. వీరిని జగద్గురువులు అని పిలుస్తారు. శంకరాచార్యుల వారి నుంచి అందరూ ఆ పీఠంలో వచ్చే వాళ్ళందరినీ జగద్గురువులు అని సంబోధిస్తారు. గురువు అంటే ఎవరు? యాక్చువల్గా ఆదిశంకర భగవత్పాదులే చెప్పారు, అథ కో గురువు అని ప్రశ్నించి శిష్యహితాయ ఉద్యత సతతం. ఎవరైతే శిష్యుల హితం కోసం ఆయన ఎప్పుడూ పరిశ్రమిస్తూ ఉంటాడో అటువంటి వాడే గురువు అని శంకర భగవత్పాదులు చెప్పారు. చూడండి, మరి ఇటువంటి గురువులు ఒక విద్యార్థికి హితం కోరే వాళ్ళు ఉంటే మరి జగద్గురువు ఇంకా ఎంత హితాన్ని కోరుతారు? వాళ్ళకి ఇంకా సంసారం లేదు, ఏమీ లేదు, ప్రపంచమే వారి సంసారం, అందరూ వారి బిడ్డలే. అటువంటి జగద్గురువుల సంరక్షణలో విద్యా వ్యాప్తికి వైద్య వ్యాప్తికి జరుగుతున్నటువంటి పరిశ్రమ కాంచీ కామకోటి పీఠం వారు చేస్తున్నటువంటి సేవలు ప్రపంచమంతా తెలిసింది. కాశీ, ఢిల్లీ, అన్ని చోట్ల, అస్సాంలో కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. మా కాంచీపురంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయ అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విద్యా స్థానము. అది డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అందులో మేమే పరీక్షలు నిర్వహిస్తాము, మేమే సర్టిఫికెట్లు ఇస్తాము. ఉత్తమమైనటువంటి విలువలతో, సంప్రదాయాలతో ఆధునిక విజ్ఞానాన్ని వేరే ఎక్కడైనా కూడా సర్టిఫికెట్లు సంపాదించవచ్చు. కానీ మన భారతీయతలో ఉన్న గొప్పతనం కానీ మన సంప్రదాయాలు కానీ తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మా దగ్గర విద్యతో వినయము అలాగే విజ్ఞానము రెండు అందించేటువంటి ఒక సంస్థ ఇది. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సులు, MBA, MCA మొదలైనటువంటి కోర్సులకి అడ్మిషన్స్ కోసం అని చెప్పి మేము తక్కువ ఫీజులతో, చాలా ఖర్చు అయ్యేటటువంటి ఫీజులతోనే మేము నిర్వహిస్తున్నాము. అందరూ డాక్టరేట్స్ అయినటువంటి అధ్యాపకులే ఉన్నారు మా దగ్గర. ల్యాబొరేటరీస్ ఉన్నాయి. 30 ఏళ్ళకి పైగా నడుస్తుంది యూనివర్సిటీ. దీనికి సంబంధించి రాజమండ్రిలో స్పాట్ అడ్మిషన్స్ అంటే ఈ వివరాలన్నింటినీ నేరుగా పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందించి వాళ్ళ సందేహాలన్నీ తీర్చి, మా దగ్గర ఏమీ అబద్ధాలు చెప్పేది ఉండదు, ఫేక్ ప్లేస్మెంట్స్ రికార్డు ఉండదు, అంతా యథార్థం లేనటువంటిదే. ఇదంతా చెప్పి వారికి ఇష్టమైతే వారు చేరటం కోసం అని చెప్పి మేము వచ్చాము.